సార్ సురేష్ గారు నేను ఒకటి అడుగుతున్నాను. అంటే నేను ఏ కార్యకర్తలతో నాకు సంబంధం లేదు, ఏ పార్టీతో సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ సిట్టు అంత చీప్ గా అంటే బిహేవ్ చేయలేదు. ఎందుకంటే 2000 నోట్లు పెట్టి అట్టగా దొరికిపోవడానికి అంత చీప్ మెంటాలిటీ ఏం కాదండి, సింపుల్ గా చెప్పాలంటే. అది కూడా సురేష్ గారు దానికి ఆన్సర్ చేయాలి. అలాగే దాసరి కృష్ణ గారు కూడా ప్లస్ మన అజయ్ సహజ గారు కూడా నాకు ఒక క్లారిటీ ఇవ్వాలండి. నేను ఎస్సీ కార్పొరేషన్, నేను ఎస్సీ అండి. ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చిన పోస్ట్ ఆఫీస్ లో మా పాపకి 9000 పడ్డదండి. మరి ఎందుకు పడ్డదో ఎలా పడ్డదో నాకు తెలియదు. నాకు సచివాలయం నుంచి ఒక కాల్ వచ్చిందండి. ఒక అమ్మాయి ఫోన్ చేసి చెప్పగానే నేను సబ్మిట్ చేసుకున్నాండి. ఏది ఆధార్ తో పాటు ఎస్సీ సర్టిఫికేట్ కూడా. దానికి ఒక క్లారిటీ ఇస్తారండి నాకు. అలాగే సురేష్ గారు ఈ 2000 నోట్ల కట్టలు పెట్టే అంత చీప్ మెంటాలిటీ ఉండదండి. దానికి కూడా క్లారిటీ, ఎందుకంటే బ్యాన్ అయిపోయిన తర్వాత కూడా పెడతారేటండి. అది ఎవరు అంత ఇది కాదు కదా, దానికి కూడా ఆన్సర్ చెప్తే చాలు సార్. మీ ప్రాబ్లం ఏంటన్నారు? ఎస్సీ కార్పొరేషన్ 9000 పడ్డాయి సార్. మరి ఎలా పడ్డది, దేనికోసం పడ్డదో నాకు తెలియదు సార్. మరి మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి సార్, పాప అకౌంట్ లో పడ్డదండి, పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లో. ఒకసారి అక్కడికి వెళ్ళి తెలుసుకోండి ఒకసారి. అంటే వీళ్ళకి ఏం తెలుస్తుంది, అది మన టాపిక్ కాదు కదా, వాళ్ళు ప్రిపేర్డ్ గా ఉండకపోవచ్చు. సారీ సార్, థ్యాంక్ యూ. అజయ్ గారు ఏమన్నా క్లారిటీ ఇవ్వగలరా? నాకు అర్థం కాలేదు సార్. యాక్చువల్ గా వాళ్ళ పాప అకౌంట్ లో డబ్బులు పడ్డాయి అన్నారు, అది పోస్ట్ ఆఫీస్ నుంచి పడ్డాయి అన్నారు. అది ఎందుకు పడ్డాయో తెలియదు. అదే ఆయన పోస్ట్ ఆఫీస్ కి వెళ్తే క్లారిటీ వస్తుంది అసలు దేని గురించి పడ్డాయో. గతంలో లేకుంటే పోస్ట్ ఆఫీస్ కి వాళ్ళ పాప చిన్నప్పటి నుంచి ఏమైనా మనీ డిపాజిట్ చేసి ఉంటారా పాప భవిష్యత్తు కోసం? అదే ఒకసారి అక్కడికే వెళ్ళి కనుక్కుంటే వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు కదా. థ్యాంక్ యూ రవి గారు. రైట్, ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చి కొడాలి నాని. 2024లో చంద్రబాబు అండ్ ఆయన కుటుంబాన్ని వ్యక్తిగతంగా విమర్శించి వ్యక్తిత్వ హననం చేసి అనుచిత వ్యాఖ్యలు చేసి అసభ్య పదజాలంతో దూషించిన కేసు ఒకటి నమోదైంది, కంప్లైంట్ ఒకటి వచ్చింది. దాని మీద నిన్న నోటీసులు జారీ చేశారు కొడాలి నానికి. సజ్జాజయ్ గారు, మీలాంటి నాయకులందరూ కూడా చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే సొంత సామాజిక వర్గం అయి ఉండి కుల ప్రస్తావన ఎందుకు తీసుకొస్తూ ఉన్నానంటే, కుల ప్రస్తావన లేని రాజకీయం ఉండదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో. సొంత కులమైనా కూడా చాలా దారుణంగా వల్లభనేని వంశీ అండ్ కొడాలి నాని వీళ్ళిద్దరూ కూడా ఎంత దారుణంగా మాట్లాడారు అనేది మనం ప్రజలకి ప్రేక్షకులకి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొడాలి నాని మీద కేసు ఒకటి రిజిస్టర్ అయింది, ఆల్రెడీ ఫిర్యాదు వచ్చింది, నోటీసులు జారీ చేశారు. వల్లభనేని వంశీని దాదాపు 140 రోజులు అసలు ఎలా ఉండే వంశీ ఎలా అయిపోయారు అని చెప్పి ఆయన మీద రకరకాల ట్రోల్స్ మీమ్స్ మనం చూసాం సోషల్ మీడియాలో. ఓకే, అయిపోయింది. ఇప్పుడు కొడాలి నాని వంతు వచ్చిందా? కొడాలి నాని అరెస్ట్కు రంగం సిద్ధమైందా? అంటే ఇప్పుడు నేను సింపుల్ గా ఒకటే మాట చెప్తున్నా గారు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఈ రోజు అధికారులకు ఒక కంప్లైంట్ వచ్చింది కొడాలి నాని గారి మీద. ఆ కంప్లైంట్ ఆధారంగానే ఆయనకు నోటీసులు ఇచ్చారు, విశాఖకి స్టేషన్ కి రామని చెప్పారు. దానికి సంబంధించిన విచారణ అక్కడ ఉన్న పోలీస్ అధికారులు చేపట్టిన తర్వాత కొడాలి నాని గారికి ఎటువంటి సమాధానం చెప్పాలో పోలీస్ అధికారులు చెప్తారు. ఇక్కడ నేను ఒక విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఒకటే కులం అయి ఉండొచ్చు, ఒకటే సామాజిక వర్గం అయి ఉండొచ్చు, ఏదన్నా సరే సార్, కానీ ఫస్ట్ మనం మనుషులం, సమాజంలో బ్రతుకుతున్నాం అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలా. ఆ విషయాన్ని కొడాలి నాని గారు కానీ వల్లభనేని వంశీ గారు కానీ మర్చిపోయారు గతంలో. ఏంటంటే మా పక్కన ఒక నాయకుడు ఉన్నాడు, మాకు అధికారమే పరమాపదం అన్నట్లుగా మేము ఏదన్నా మాట్లాడొచ్చు, ఎంతన్నా మాట్లాడొచ్చు. అంటే నందిగం సురేష్ ని అరెస్ట్ చేసినప్పుడు ఇప్పుడు నాకు తెలిసి వైసీపీ నుంచి ఎక్కువ రోజులు జైల్లో ఉన్నది ఆయనే, ఆ తర్వాత వల్లభనేని వంశీ వస్తారు. నందిగం సురేష్ని అరెస్ట్ చేసినప్పుడు వైసీపీ వాళ్ళ వెర్షన్ ఏంటంటే, అదిగో దళితుడిని కాబట్టి అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. అప్పుడు ఒక చర్చ జరిగింది ఏంటంటే, కొడాలి నానిని వల్లభనేని వంశీని వదిలేస్తారు అని చెప్పి సొంత పార్టీలోనే నాకు తెలిసి మీలాంటి నాయకులందరూ కూడా అనుకున్నారు. కానీ అలా జరగల. వల్లభనేని వంశీకి ట్రీట్మెంట్ ఏ రకంగా జరిగిందో అందరూ చూశారు. ఓకే, చట్టం దాని పని తాను చేసుకుని వెళ్ళొచ్చు, కానీ ఏ రకంగా ఉంటుందనేది జనాలకి అందరికీ కూడా క్లారిటీ ఉన్న పరిస్థితి. కానీ కొడాలి నాని విషయంలో అలా కాదు. ఆయనకి ఏదో చెస్ట్ పెయిన్ వచ్చింది, ముంబై తీసుకెళ్లారు, అక్కడ నుంచి ఎక్కడికో తీసుకెళ్తూ ఉన్నారని చెప్పి రకరకాల ప్రచారం జరిగింది. నారా లోకేష్ గారు కూడా ఇండైరెక్ట్గా మాట్లాడారు, ఏదో అంటే కొంతమంది భయపడి హార్ట్ స్ట్రోక్ వచ్చింది అన్నట్టుగా. అంటే ఆయనకి ఇప్పుడు క్యూర్ అయింది కాబట్టి, క్యూర్ అయిపోయింది కాబట్టి, బాగానే ఉన్నారు కాబట్టి, రీసెంట్గా వల్లభనేని వంశీ జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కలవడానికి పేరు నాని, కొడాలి నాని వీళ్ళందరూ వెళ్ళారు కాబట్టి, అంటే గతంతో పోల్చుకుంటే కొడాలి నానిలో ఇది తగ్గింది. దానికి కారణం చాలా అయి ఉండొచ్చు, భయం అయి ఉండొచ్చు, లేకపోతే నన్ను కూడా లోపలేసేస్తారు అనే ఒక ఆందోళన అయి ఉండొచ్చు, వాటెవర్ ఏదైనా. అంటే వల్లభనేని వంశీని చూసిన తర్వాత చాలామంది నాయకులు చాలా తగ్గిపోయారు. గతంలో మాట్లాడడానికి ముందుకు కూడా రావాలని పరిస్థితి. సో కొడాలి నాని ఆయన ఒక సంకేతం ఇచ్చేశారు ఏంటంటే, నేను తగ్గడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి. అయినా కూడా వదలరా?
సార్ ఇక్కడ వదలకపోవడం అంటే కొడాలి నాని మీద మాకు కక్ష లేదు కదా సార్. మాకు ఆయనకి ఏమన్నా గట్ల తగాదులు ఆస్తుల తగాదులు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు కదా. చట్టపరంగా అతని గురించి ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ ఆధారంగా పోలీస్ అధికారులు దాన్ని విచారణ చేపడుతున్నారు అంతే. దాని మీద మేమే కక్ష సాధింపుగా అతన్ని అరెస్ట్ చేయలేదు. ఈ రోజు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసామంటే మేము కక్ష సాధింపుతో చేశామా? ఒక కిడ్నాప్ కేసులో ముద్దాయి ఆయన, తర్వాత టిట్కో హౌసెస్ విషయంలో జరిగిన అన్ని విషయాల మీద కూడా ఆ విషయంలో వల్లభనేని వంశీ ఎన్ని రోజులు జైల్లో ఉన్నాడు, ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చాడు అంతే కదా. అతని మీద మాకేం కక్ష సాధింపు ఏమి లేదు సార్. రాజకీయాల్లో తిడుతుంటారు, తిట్టించుకుంటుంటారు, ఇవన్నీ కామన్ సార్. కానీ మితిమీరిన భాష ఎప్పుడు మాట్లాడకూడదు. అలా అని బూతులు తిట్టారని చెప్పేసి ఇంకోటని చెప్పేసి మేము కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదు కదా. ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు కొడాలి నాని గారి వాయిస్ ఓవర్ ఎంత ఉందో, వాయిస్ టోన్ ఎంత ఉందో అందరం చూసాం. చాలా దారుణమైన భాష. అలా మాట్లాడకూడదు. మంత్రిగా ఉండి కూడా ఆయన చాలా దారుణమైన భాష మాట్లాడారు. ఆయన నేనేమంటున్నా, ఎలక్షన్ ఓడిపోయాడు సార్. ఎప్పుడైతే ఆయన కౌంటింగ్ హాల్లో నుంచి బయటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతను గొంతు లేదండి. అంటే కౌంటింగ్ హాల్ నుంచి బయటికి వెళ్ళిపోగానే అతనికి గుండె ప్రాబ్లం వచ్చిందా పాపం, అప్పుడే వేసుకున్నాడు బెల్ట్, అప్పటి నుంచి వేసుకొని తిరుగుతున్నాడా? ఎన్నికలకు ముందు అన్నాడు కదా సార్, దమ్ముందారా మీకు, గెలుస్తారా మీరు, ఎవడు గెలుస్తాడు రా, పిఠాపురంలో ఆయన్ని గెలవమను, ఆయన కూడా పిఠాపురంలో వాణ్ణి గెలవమను, మంగళగిరిలో ఈడ్ని గెలవమను, కుప్పలో వాణ్ణి గెలవమను. ఈ భాష కదా అతను మాట్లాడేది. ఇంకా మీరు తక్కువ మాట్లాడారు, ఆయన భాష మనం మాట్లాడుకోలేము. అదే కదా సార్, మించి మాట్లాడలేదు నేను. ఈ భాష కదా అతను మాట్లాడింది. ఈ రోజు అధికారం కోల్పోయాడు సార్. ఏమైపోయింది సార్? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మీద ఇన్ని మాటలు వస్తున్నాయి, ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి, మద్యం గురించి కానీ, అంత ముందు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల గురించి కానీ ప్రతి విషయం బయటకు వస్తుంటే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పరామర్శల పేరుతో వెళ్లి చేసే అరాచకాల గురించి ఈ రోజు మీడియాల ద్వారా అన్ని పార్టీలు, కూటమి పార్టీలు మాట్లాడుతుంటే ఏమైపోయింది సార్? కొడాలి నాని గొంతు ఎందుకు సార్ బోగపోయింది? అంటే అధికారం ఉంటే ఎగరొచ్చు, అధికారం లేకపోతే మన వల్ల కాదు. మేము అదే చెప్తున్నాం సార్. అధికారం ఉంది కదా అని చెప్పేసి మద వ్యక్తులాగా ప్రవర్తించకూడదు. అధికారం లేదు కదా అన్ని మూసుకొని కూర్చోకూడదు. ప్రశ్నించాలి అనుకునే నీకు అంత దమ్ము ఉంటే ఎప్పుడూ ప్రశ్నించాలి. తప్పును తప్పని చెప్పాలా, ఒప్పును ఒప్పని చెప్పాలా, నిజాయితీగా మాట్లాడే దమ్ము ఉండాలా. నా చేతిలో అధికారం ఉంది కదా, అధికారం ఉంటే నేను మగాడిని, అధికారం లేకపోతే నేను దేనికి పనికిరాను ఉందంటే అది కొడాలని విజ్ఞప్తిగా వదిలేస్తాను. రైట్ అండి. ఇప్పుడు ఈ లిస్టు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ అంతకుముందు ఒక రెడ్ బుక్ చూపించారు కదా. రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్లో అన్నీ రాసుకుంటున్నాను అని చెప్పి. ఆ రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి ఏంటి అనేది రకరకాల వార్తలు వచ్చాయి, రకరకాల విశ్లేషణలు వచ్చాయి. దానిలో వల్లభనేని వంశీ, కొడాలి నాని, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, ఇంకా 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 చాలా పేర్లు వచ్చి దాంతో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరు కూడా వచ్చింది. ఇప్పుడు కిరణ్ గారికి బాగా తెలుసు ఏ రకంగా ఆ రోజుల్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక షాడో మినిస్టర్గా ఉన్న, షాడో లీడర్గా మొత్తం ఆయన చెప్పు చేతల్లో పెట్టుకుని ఏదో నడిపించారని చెప్పి రకరకాల ప్రచారాలు జరిగాయి. షీజ్ జస్ట్ షిప్ అన్నారు పవన్ కళ్యాణ్ గారు. బియ్యం అక్రమ ఎగుమతుల్లో ద్వారంపూడిదే కీలకమైన పాత్ర అన్నారు. కిరణ్ గారు, ద్వారంపూడి పేరు చాలా రైజ్ అయింది. ఎందుకంటే ఏ రకంగా ఆయన అధికారంలో ఉండగా, ఆయన ఎమ్మెల్యేగా ఉండగా పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక అనరాని మాట అన్నారు అని చెప్పి ఈ సందీప్ పంచకర్ల, వీర మహిళలు వీళ్ళందరూ వెళ్ళినప్పుడు ఏ రకంగా కొట్టారు అన్నది మేము చూసాం. ఆ వీడియోలు చూసాం, ఆ ఫోటోలు చూసాం, వాళ్ళ ఆవేదనలను వినిపించాం మేము, అంతా ఓకే. కానీ ఆ లిస్టులోంచి ద్వారంపూడి ఎందుకు సైడ్ అయినట్టు? ఇప్పుడు కొడాలి నాని తెర మీదకి వచ్చింది, నెక్స్ట్ ఆయనే అంటూ ఉన్నారు. ద్వారంపూడి ఎందుకు సైడ్ అయ్యారు సార్? ఒకటి సార్, ఇప్పుడు పురాణాల్లో చెప్తారు కదా 100 పాపాలు పండాలని, తర్వాతే శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం వదిలాడని. అంటే ఇక్కడ నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తా ఉన్నాను సార్. నేను ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, అరెస్ట్ చేస్తే కన్నా కూడా అరెస్ట్ బయట ఉంచితేనే వాళ్ళకి ఎక్కువ టార్చర్ ఉంటుంది. భయం మాట, భయంగా విక్రమార్కుడి సినిమాలో ఉంటది ఆ సీన్. ముందు కొట్టించుకుంటే ఆ పెయిన్ అయిపోతుంది, వెయిట్ చేయాలి లాస్ట్ వరకు.